అబ్బాయిల్లో అంగానికి వచ్చే సమస్యల్లో డిజార్డర్స్ వేరు, ఇన్ఫెక్షన్స్ వేరు. డిజార్డర్స్ అంటే మీకు ఇంటర్నల్ గా వచ్చే ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్స్టర్నల్ గా వచ్చే ప్రాబ్లమ్స్. హాయ్, దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ. యాక్చువల్గా మీకు ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే కామెంట్ చేయండి, ఆర్ కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే డైరెక్ట్ పర్సనల్ ఫోన్ కన్సల్టేషన్ నెంబర్ కూడా ఉంది, దానికి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి. నేనైతే ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు చెప్తాను. సో యాక్చువల్గా నేను ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, ఏమని అంటే పెనిస్ మీద ఇన్ఫెక్షన్ వచ్చింది, గ్లాన్స్ మీద చిన్న చిన్న కట్స్ లాగా వచ్చాయి, పెయిన్గా ఉంది, దానికి ఏదైనా బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా ఇక్కడ మీకు పెనిస్ మీద ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది ఎక్కడి నుంచో రాదు. పెనిస్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా మైనర్ స్టేజ్లో మాత్రమే వస్తాయి. దానికి మీరు భయపడాల్సిన పని లేదు. ఇన్ఫెక్షన్స్ మీకు రెండు రకాలు, ఆ రెండు రకాలు కూడా మీకు మీరు చేసుకోవటం కారణంగానే వస్తాయి. మీకు ఫోర్ స్కిన్ ఉంది కదా, మీ పెనిస్ మీద ఫోర్ స్కిన్ ఉంది కదా, దాని కింద సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి కొన్ని. అవి ప్రతిరోజు కూడా కొన్ని సెల్స్ని చంపేస్తూ ఉంటాయి, ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేసి. సో దాని మూలంగా మీకు అక్కడ వైట్ చీజీ కలర్లో ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దానినే మీకు స్మెగ్మా అని అంటారు. వీరు ప్రతిరోజు కూడా, అబ్బాయిలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిరోజు కూడా పెనిస్ మీద ఉండే ఫోర్ స్కిన్ని స్నానం చేసేటప్పుడు మొత్తం అంతా పైకి లాగేసి అక్కడ గ్లాన్స్ చుట్టూరు ఆ బొడిపిలాగా ఉంటుంది కదా, సో దాని చుట్టూరు ఏదైతే వైట్ చీజీ కలర్లో ఉండే ఆ ఫామ్ అవుతుందో అది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. నీట్గా రోజు క్లీన్ చేసుకుంటుంటే రోజు ఏం ఫామ్ అవ్వదు. మీరు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి కనుక అలా క్లీన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానినే స్మెగ్మా అని అంటారు అనమాట. ఆ స్మెగ్మా గనక బాగా ముదిరితే, మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అప్పుడు మీకు అది ఇన్ఫెక్షన్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్నే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, బాలానైటిస్ అని అంటారు. సో యాక్చువల్గా మీకు ఈ స్మెగ్మా ఫామ్ అయినప్పుడు వచ్చే ఆ రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, పెయిన్ కానీ, దానికి మీకు ఎటువంటి మెడిసిన్ అనేది అక్కర్లేదు. దానిని మీరు ప్రతిరోజు క్లీన్ చేసుకోవటం వల్ల నిదానంగా అది క్లియర్ అయిపోద్ది. కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఏంటి, యాంటీ ఫంగల్ డ్రగ్స్ కానీ, అంటే లైక్ క్రీమ్స్ ఏంటి, క్లోట్రిమజోల్ కానీ, స్టిరాయిడల్ క్రీమ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కంటే యాంటీ ఫంగల్ మెడిసిన్ తీసుకోవటమే బెటర్. ఎందుకంటే అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఫంగల్ మెడిసిన్ తీసుకుంటేనే మీకు అక్కడ తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి రేర్ కేసుల్లో మీకు యాంటీ ఫంగల్ డ్రగ్స్ కూడా అది వంగదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇక పైన ఫోర్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ చేసి శుంఠి చేసిన తర్వాత మీకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోద్ది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇంకొక ఛాన్స్ ఏంటి అని అంటే, మీరు క్లీన్ చేసుకుంటున్నప్పటికి కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే, ఇన్ఫెక్షన్ అనేది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సెక్సువల్ ఇంటరాక్షన్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఎంత క్లీన్ చేసుకున్నా సరే వాళ్ళ నుంచి మీకు వస్తుంది. సో దానికి మీరు మెడిసిన్ తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మీరు అంతగా భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు భయపడాలి అంటే ఒక్క కేసులో మాత్రమే భయపడాలి. అదేంటి అంటే పెనల్ క్యాన్సర్ అని ఉంటుంది కదా, సో దానికి మాత్రమే మీరు భయపడాలి. దాన్ని మాత్రమే టెస్ట్ చేసుకొని క్లియర్ చేసుకుంటే సరిపోద్ది. అంతకు మించి నార్మల్ ఈ స్మెగ్మా కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి వాటి గురించి మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. నీట్గా హైజెనిక్గా ప్రైవేట్ పార్ట్ని, మీ యొక్క పెనిస్ని పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ వేసుకోండి. మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఆర్ కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి.